ఈరోజు మా SF4 ఫిల్మ్ బ్యానర్లో బ్యాచిలర్స్ ప్రేమ కథ సినిమా పూజ ముహూర్తానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు బ్యాచిలర్స్ ప్రేమ కథ సినిమాకి క్లాప్ కొట్టడానికి వచ్చిన మన వీరశంకర్ గారికి, అలాగే కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించిన వి సముద్ర సార్ గారికి నా కృతజ్ఞతలండి. నా పేరు MNV సాగర్. నేను ఇప్పుడు రీసెంట్గా కాలం రాసిన కథలని ఒక సినిమా చేశాను. అది మంచిగా ప్రజాదరణ పొందింది. లాస్ట్ 2024లో రిలీజ్ అయింది థియేటర్స్లో. ఆ ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని సీక్వెల్గా చేస్తున్నాను, బ్యాచిలర్స్ ప్రేమ కథలని. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వాళ్ళ సపోర్టింగ్గా మిగతా క్యారెక్టర్స్తో ఫుల్ ప్యాడింగ్ ఉంటారండి. ఈరోజు మంచిగా పూజ కార్యక్రమాలు జరిగాయి. జూన్ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. వీలైనంత త్వరలో ఈ సినిమా పూర్తి చేసి 2025లోనే మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయడం ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ సినిమా విశేషాలు నెక్స్ట్ ఒక 1 monthలో మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మంచి రోల్ ఇచ్చారు. గీతా సింగ్ అంటే ఒక కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఎమోషనల్గా రాబోతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ వన్స్ అగైన్ మై రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి. సో బ్యాచిలర్స్ ప్రేమ కథలు చాలా మంచిగా ఉందండి స్టోరీ. నిజంగా నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఇంకా మా SM4 బ్యానర్ నుంచేనండి. సో మా కొత్త వాళ్ళందరినీ ఆదరిస్తారు, ఎట్లాగో మీరు ఆదరిస్తారు. సో ఇట్లానే మీ సపోర్ట్, ప్రేమ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టు ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మిగతా అప్డేట్స్ అన్నీ ఇస్తాను. సో మమ్మల్ని అందరినీ, కొత్త వాళ్ళందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు కానీ మా టీం అంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఈసారి హిట్ కొట్టడానికి రాబోతున్నాం 2025లో. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ యూ మై డైరెక్టర్ సాగర్ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు ప్రసాద్. ఈ సినిమాకి DOPని సాగర్ గారు ఈ సినిమాకి నాకు ఛాన్స్ ఇచ్చారు. హ్యాపీగా ఉంది. ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ, మంచి బాగుంది కదా. ప్రొడ్యూసర్ సాగర్ గారు, డైరెక్టర్ సాగర్ గారు, ఆయన చాలా నాకు వచ్చిన చెప్పు. సాగర్ గారు వచ్చేసి ఒక మంచి స్టోరీతో మన ముందుకు వచ్చారు. అలాగే నేను కాలం రాసిన కథలు అని ఒక స్టోరీ ట్రైలర్ చూశాను. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నైస్ స్టోరీ లైన్. సో ఐ థాట్ టు గివ్ ఇట్ what to say try for the next film. So first of all, thanks to our producer cum director cum and event organizer Sagar sir, and thanks to SM4 film. అందరికీ నమస్కారం. నా పేరు శృతిలయ. నేను ఫ్రీలాన్స్ మోడల్ని. సో యాక్చువల్లీ ఈ మూవీలో చేసినందుకు నాకు నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉంది. టేబుల్ ఉండడం వల్ల నాకు షివరింగ్ అనిపించట్లేదు. బికాజ్ బయట హీరోయిన్గా ట్రై చేసినప్పుడు చాలా చాలా స్టోరీస్ వినిపిస్తూ ఉంటాయి, ఇలా చేశారు అలా చేశారు అని. బట్ నాకు రోల్ గురించి కూడా కాదు, SM4 ఫిలిమ్స్ వాళ్ళతో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా. బికాజ్ ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసి ప్రొడ్యూసర్ గారు మా అందరికీ ఛాన్స్ ఇస్తున్నందుకు, నేను రోల్ గురించి ఏం రోల్ ఇస్తున్నారు సార్ ఏవి కూడా అడగలేదు. సార్తో మాట్లాడగానే ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళకి యాక్టింగ్ ఉంది, మనం ఛాన్స్ ఇవ్వాలి అని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళతో వర్క్ చేయడం. సో ఫర్దర్గా కూడా వీళ్ళు బ్యానర్లో వర్క్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న బ్యాచిలర్ ప్రేమ కథల మూవీ కోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది సోషల్ మెసేజ్ ఇస్తున్న మంచి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. సాగర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నాకు ఫస్ట్ మూవీ అయినా కూడా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ మంచి లీడ్ రోల్ ఇచ్చినందుకు. ముందుగా నా గురించి చెప్పుకోవాలంటే నా పేరు చరణాగ్నిహోత్రి. నేను డెవలపర్ని. యాక్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలియగానే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సాగర్ గారిని వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వగానే చాలా టాలెంట్ ఉంది, చాలా ప్యాషనేట్గా ఉన్నావు అని టాలెంట్ని ఐడెంటిఫై చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ బ్యాచిలర్స్ ప్రేమ కథలు స్టోరీ వినగానే ఎక్సైటింగ్గా అనిపించి బ్యాచిలర్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. సో అలాంటి మంచి కథల్లో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చి నేను ఒక పార్ట్ అవ్వడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అండ్ మూవీకి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నా పేరు కార్తిక్. సెకండ్ థింగ్, థ్యాంక్స్ టు సాగర్ అన్న, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. Thank you so much.
నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇంత మంచి మంచి కాంటెంట్ ఫిలిం ఇది, బ్యాచులర్స్ ప్రేమ కథలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇది నా డెబ్యూ ఫిలిం అండి. నేను నా లైఫ్లో నేను వెయిట్ చేస్తున్న ప్రతి సెకండ్ ఈ మూమెంట్ కోసమే అండి. అలాంటి ఒక మూమెంట్ నాకు సాగర్ సార్ ఇచ్చారు. ఈ సాగర్ సార్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. కథ చెప్పారు, చాలా బాగా అనిపించింది. మమ్మల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. నా పేరు మదన్ అండి. సో నాకు ఒక మంచి లీడ్ రోల్ ఇచ్చారు సార్. ఇంకా చెప్పలేను నా ఆనందం ఎలాంటిది అనేది. అందరికీ నమస్కారం అండి. నా పేరు హనుమాన్, మ్యూజిక్ డైరెక్టర్ని. SM4 ఫిల్మ్స్ మీద సెకండ్ మూవీ బ్యాచెస్ ప్రేమ కథలు. ప్రీవియస్ మూవీ కాదర్ మోసం కథలు మూవీ కూడా నేనే మ్యూజిక్ చేశానండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి కూడా ఇంకా మంచి సాంగ్స్ వర్కౌట్ అయినాయి. సో అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే కొత్త కథలు అని చెప్పేసి థియేటర్స్కి జనాలు రాకపోవడానికి ఇట్లా కారణాలన్నీ చాలా చెప్తున్నారు ఈ మధ్య. ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి థియేటర్ దగ్గర మీరు వస్తే కదా మేము ఏదైనా మంచి కథ అందించడానికి. సో అందరూ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మేము ఎప్పుడు దానికోసం మేము కృషి చేస్తూ ఉంటాము. సో అంటే సెకండ్ మూవీ దాకా వచ్చారంటే కేవలం ఆ ధైర్యం, నమ్మకం ఆడియన్స్ ఇస్తారని నమ్మకం. ఆడియన్స్ మన సినిమా చూస్తారు, మన సినిమా అర్థం చేసుకుంటారని నమ్మకంతో కేవలం చేసేది. సో డెఫినెట్గా ఈసారి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. చాలా థ్యాంక్ యూ సార్.